Good morning children. Now 4th class social first lesson our beautiful country. In this lesson I explained already in the previous classes the location of India, where is India located and what are the neighboring countries of India. Neighboring ante enti mana chuttupakkana unna మన ఇండియాకి చుట్టుపక్కన ఉన్న కంట్రీస్ ఏంటి నేపాల్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ అవన్నీ కూడా నైబరింగ్ కంట్రీస్ అంటారని చెప్పాను కదా. నెక్స్ట్ ఇప్పుడు మనము ఫిజికల్ ఫీచర్స్ నౌ we are going to discuss about physical features of our country. The topic is physical features. Physical features means bhautika lakshanalu. Bhautika lakshanalu. Open page number 8. The physical features of our country vary from one place to another. సో ఫిజికల్ ఫీచర్స్ అంటే ఏంటి అంటే ఫిజికల్ ఫీచర్స్ భౌతిక లక్షణాలు అంటే ఒక ప్లేస్కి ఇంకొక ప్లేస్కి క్లైమేట్ కానివ్వండి, లేదంటే క్రాప్స్ కానివ్వండి, పంట పండించే విధానం కానివ్వండి, నెక్స్ట్ ఇంకేంటి వాళ్ళ యొక్క ల్యాండ్ ఫామ్స్ కానివ్వండి. ల్యాండ్ ఫామ్స్ అంటే భూక్షేత్రాలు. సో ఇవన్నీ కూడా వేరే వేరేగా ఉంటాయి అన్నమాట. ఒక ఏరియాకి ఇంకొక ప్లేస్కి ఇంకొక ప్లేస్కి ఆ యొక్క ఫిజికల్ ఫీచర్స్ అనేవి వేరే వేరేగా ఉంటాయి. ఇండియా క్యాన్ బి డివైడెడ్ into 5 different physical regions. India is divided into 5 physical regions. Physical regions means bhautika prantalu. Physical regions. Ikkada physical features, ikkada physical regions. Then how the India is divided into 5 physical regions, Seema? Based on the physical regions are based on landforms అంటే భూక్షేత్రం అక్కడ ఉన్న భూమిని బట్టి, నెక్స్ట్ క్లైమేట్ అక్కడ ఉన్న వాతావరణాన్ని బట్టి, ఆ ప్లేస్ యొక్క వాతావరణాన్ని బట్టి, నెక్స్ట్ ఇంకా న్యాచురల్ వెజిటేషన్ అంటే సహజ వృక్ష సంపద. న్యాచురల్ వెజిటేషన్ అంటే కల్టివేట్ అంటే ఫార్మింగ్ కల్టివేటింగ్ క్రాప్స్, ఫ్రూట్స్, ఆర్చిడ్స్ అంటే పూల మొక్కలు. సో ఇవి కల్టివేషన్ అనమాట, వ్యవసాయం. న్యాచురల్ వెజిటేషన్ అంటే సహజ వృక్ష సంపద, అక్కడ పండించే పంటలు కావచ్చు, అక్కడ పండించే ఫ్రూట్స్ కావచ్చు, అక్కడ ఆర్చిడ్స్ అంటే పూల మొక్కలు కావచ్చు, అంటే ఆ ప్లేస్కి సంబంధించిన ల్యాండ్ ఫామ్స్. నెక్స్ట్ climate of a place and landform of a place and natural vegetation of a place. Natural vegetation. Depending upon these three landforms, climate, natural vegetation, our country is divided into 5 physical regions. So first one is the northern mountains. The northern mountains means it belong to landforms. అక్కడ ఉండే మౌంటైన్స్ దగ్గర ఉండే వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ వేరేగా ఉంటుంది, అక్కడ ఉన్న ల్యాండ్ ఫామ్స్ వేరేగా ఉంటాయి, అక్కడ పండించే పంటలు వేరే విధంగా ఉంటాయి, అక్కడ క్లైమేట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. నెక్స్ట్ ద నార్థన్ ప్లెయిన్స్ మెయిన్ వి విల్ యూస్ టు కల్టివేట్. ప్లెయిన్స్ అంటే ప్లెయిన్గా ఉండే ఫ్లాట్గా ఉండే భూమి అన్నమాట. సో మెయిన్ ఈ ప్లెయిన్స్లో మనము వ్యవసాయం చేసుకోవడానికి యూజ్ అవుతాయి. ద వెస్టర్న్ డెజర్ట్స్ కవర్డ్ విత్ శాండ్. మన ఇండియాకి వెస్ట్ వైపులో ఉందేంటి డెజర్ట్ అంటే ద ఏరియా ఫిల్డ్ విత్ శాండ్. నెక్స్ట్ ఫోర్త్ వన్ ద సౌతర్న్ ప్లాట్యూ అంటే 3 pieces ఆఫ్ వాటర్ అండ్ 1 piece ఆఫ్ ల్యాండ్, దట్ ఈస్ కాల్డ్ అండ్ ప్లాట్యూస్. ఆ ప్లాట్యూస్ ఎక్కడ ఉంటాయి? మన ఇండియాకి సౌత్ వైపు, ద సౌతర్న్ ప్లాట్యూ. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ద కోస్టల్ ప్లెయిన్స్. అండ్ ద ఐలాండ్, ద్వీపాలు. So our country is divided into 5 physical regions depending upon their landforms and climate and natural vegetation. First one is the northern mountains. Next second one is we have 4 directions. What? East, west, north, south. Kada 4 directions lo manaki
ఇక్కడ మనకి 4 డైరెక్షన్స్ కదా, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ కదా బెట. సో ఇక్కడ ఒక్కొక్క డైరెక్షన్లో ఒక్కొక్క విధంగా ల్యాండ్ ఫామ్స్ కానీ క్లైమేట్ కానీ న్యాచురల్ వేస్టేజ్ కానీ ఒక డైరెక్షన్లో ఉండే ప్లేసెస్కి ఇంకొక డైరెక్షన్లో ఉండే ప్లేసెస్కి డిఫరెన్స్ ఉంటుంది అనమాట. సో డిపెండింగ్ దేర్ ల్యాండ్ ఫామ్స్ అండ్ క్లైమేట్ అండ్ న్యాచురల్ వేస్టేషన్ అవర్ ఫిజికల్ ఫీచర్స్ అవర్ ఇండియా ఈస్ డివైడెడ్ ఇంటూ 5 ఫిజికల్ రీజియన్స్. ద నార్థన్ మౌంటైన్స్, నార్త్ వైపు మౌంటైన్స్ ఉంటాయి మనకి. ద నార్థన్ ప్లెయిన్స్ అంటే ఏంటి, పంటలు పండడానికి వీలుగా ఉండే భూములు. ద వెస్టర్న్ డెజర్ట్, వెస్ట్ వైపు ఉండే డెజర్ట్స్. సౌతర్న్ ప్లాట్యూ, సౌత్ వైపునున్న ప్లాట్యూస్ అంటే వాటర్ బాడీస్. కోస్టల్ ప్లెయిన్స్ అండ్ ఐలాండ్స్. ఈ విధంగా 5 టైప్స్ ఫిజికల్ రీజన్స్ డివైడ్ చేయబడి ఉందన్నమాట. డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియా హ్యావ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్లైమేట్. మన ఇండియాలో చూడండి, మన ఇండియా ఎందుకు, మన పక్కన ఉన్న స్టేట్ ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్, మన తెలంగాణ, ఇక్కడనే మనకి క్లైమేట్ అనేది చాలా కొంచెం చేంజ్ కనిపిస్తుంది. మనకు కొంచెం హాట్గా ఉంటే వాళ్ళకి చాలా హాట్గా ఉంటుంది. అంటే పక్కనున్న స్టేట్స్ క్లైమేట్ చేంజ్గా ఉంది అంటే మన ఇండియాలో ఉండే అన్ని స్టేట్స్లో కూడా డిఫరెంట్ క్లైమేట్ అనేది ఉంటుంది. వాతావరణము డిఫరెంట్గా ఒక ప్లేస్కి ఇంకొక ప్లేస్కి డిఫరెన్స్ అనేది ఉంటుంది అనమాట. ద హిమాలయస్ ఇన్ ద నార్త్ ఆర్ కవర్డ్ విత్ స్నో అండ్ ఆర్ కోల్డ్ త్రూ అవుట్ ద ఇయర్. నార్త్ వైపున ఉండే మౌంటైన్స్, జమ్మూ అండ్ కాశ్మీర్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా నార్త్ వైపు ఉంటాయి అనమాట. నార్త్లో ఎక్కువగా మౌంటైన్స్ ఉంటాయి. ఈ మౌంటైన్స్ అనేవి మనకి ఎప్పుడు స్నోతో ఉంటాయి. స్నో అంటే ఏంటి, మంచు. స్నో ఉండడం వల్ల త్రూ అవుట్ ద ఇయర్ ఇక్కడ చాలా కూల్గా ఉంటుంది. ఏ వైపున, నార్త్ వైపు. The Great Indian Desert is mostly dry and does not receive any rainfall. Great Indian Desert. Deserts are in the west side now. In Gujarat, the Great Indian Desert, they should not find any rainfall. Akkada varsham anedi undadu. It is very hot in summer and very cold in winter. Varshalu ekkuva undadu kabatti water kuda undadu. Next akkada summer lo weather anedi hot ga untundi, winter lo cool ga untundi. Winter ante chalikalam, summer ante endakalam. The southern part of India of the country is hot most of the year. Southern part. మన ఇండియాలో సౌత్ పార్ట్లో ఉండేది ఏంటి, సౌత్లో ఉండే కింద ఉండే తమిళనాడు, కేరళ, తెలంగాణ, ఇంకేంటి ఆంధ్రప్రదేశ్, ఇవన్నీ కూడా సౌత్ వైపు ఉంటాయి కదా, ఆ స్టేట్స్లో అనేది ఏంటి ఎక్కువగా ఎండగా ఉంటుంది. ద నార్త్ ఈస్ట్ రీజియన్స్ రిసీవ్ హెవీ రెయిన్ఫాల్. నార్త్ ఈస్ట్. సో ఈ నార్త్ ఈస్ట్ అంటే కార్నర్స్ కదా, నార్త్ ఈస్ట్లో ఉండే ఏరియాస్లో ప్లేసెస్లో ఎక్కువగా రెయిన్ఫాల్ అనేది ఎక్కువగా ఉంటుంది. బట్ ఇట్ ఈజ్ ఇక్కడ ఎక్కువగా హిమాలయాస్, నేపాల్, భూటాన్ ఇవన్నీ ఉంటాయి కదా, బంగ్లాదేశ్. సో నార్త్ టు ఈస్ట్. సో ఇక్కడ ఉన్న వాటిల్లో రెయిన్ఫాల్ అనేది ఎక్కువగా ఉంటుంది అక్కడ ఉన్న ప్లేసెస్లో. బట్ ఇట్ ఈజ్ నెవర్ యాజ్ హాట్ హ్యాస్ నార్త్ ఇండియా బికాస్ ఆఫ్ ద మోడరేటింగ్ ఫీచర్స్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద సీ. సో but it is never as hot as North India. So north east మధ్యలో ఉన్న ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా ఎక్కువ వర్షం ఉంటుంది, ప్లస్ దాంతోపాటు హాట్గా వేడిగా కూడా ఉంటాయి. నెక్స్ట్ పొలిటికల్ డివిజన్స్. నెక్స్ట్ టాపిక్ ఈజ్ పొలిటికల్ డివిజన్స్. పొలిటికల్ డివిజన్స్ మీన్స్ రాజకీయ విభాగాలు. India has divided into 29 states and 7 union territories including the national capital territory of Delhi. So our India has divided into how many states? 29 states and 7 union territories. Why the India has divided into the 29 states and 7 union territories? It is not possible to look after the whole country. One person should not look after the whole country. So that's why the India has divided into 29 states. అంటే ఎందుకు స్టేట్స్ కింద డివైడ్ చేసిండ్రు ఇట్లా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర ఇవన్నీ ఎందుకు డివైడ్ చేసిండ్రు అట్లా అంటే, ఇండియా మొత్తము స్టేట్స్ క్యాపిటల్స్ ఏం లేకుండా ఉంటే ఒక్క వ్యక్తి మాత్రమే చూసుకోవాలి. అట్లా కాకుండా ఒక వ్యక్తి ఇవన్నీ చూడలేరు కదా. సో అందుకే స్టేట్ డివైడ్ చేసి ఆ స్టేట్స్కి సంబంధించి సీఎంలని, స్టేట్స్కి సంబంధించిన సీఎంఓ అంటే చీఫ్ మినిస్టర్ కింద ఇంకొంత మినిస్టర్స్ అట్లా ఉండి ఎవరి స్టేట్ వాళ్ళు చూసుకుంటూ ఉంటారు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన క్లాస్ ఉంది, మన క్లాస్లో ఒక 100 మెంబర్స్ ఉన్నారనుకోండి. 100 మెంబర్స్ అందరిని ఒక దగ్గర కూర్చోబెట్టి చెప్తే అర్థమవుతుందా మీకు? కాదు. సో అందుకప్పుడు ఏం చేస్తారు, టీచర్ షుడ్ నాట్
టేక్ కేర్ ఆఫ్ 100 మెంబర్స్ టీచర్ కదా, టీచర్ 100 మెంబర్స్ అట్లా చూసుకోలేదు, అందుకే ఏం చేస్తారు మిమ్మల్ని సెక్షన్స్ కింద ఏబిసి అనే సెక్షన్స్ కింద డివైడ్ చేస్తూ ఉంటారు అనమాట. సేమ్ మనం ఎట్లా ఎందుకు సెక్షన్స్ కింద డివైడ్ చేస్తాం, తక్కువ లిమిట్ స్ట్రెంత్తో మనము ఎక్కువ చదువునిస్తామని చెప్పి క్లాస్కి 25 to 30 మెంబర్స్ని మనము ఉంచుతాం అనమాట. సో అదేవిధంగా ఇండియాని కూడా అంటే చూసుకోవడానికి 29 స్టేట్స్ కింద 7 యూనియన్ టెరిటరీస్ కింద డివైడ్ చేశారనమాట. రాజస్థాన్ ఈజ్ ద లార్జెస్ట్ అండ్ ద గోవా ఈజ్ ద స్మాలెస్ట్ స్టేట్ ఇన్ ఏరియా. అంటే చుట్టుకొలతలో మనకి రాజస్థాన్ అనేది పెద్ద స్టేటు, గోవా అనేది చాలా చిన్న స్టేట్ అనమాట. 7 స్టేట్స్ ఇన్ నార్త్ ఈస్టర్న్ ఇండియా ఆర్ కాల్ 7 సిస్టర్. ఈ నార్త్కి ఈస్ట్కి మధ్యలో ఉన్న స్టేట్స్ని 7 స్టేట్స్ని 7 సిస్టర్స్ అంటారు అనమాట. అవేంటివి? దే ఆర్ అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ. సో ఇక్కడ మీకు చూస్తే అర్థమవుతుంది, ఇండియా మ్యాప్ తీసుకొని చూస్తే అర్థమవుతుంది. మిజోరాం, నాగాలాండ్ అండ్ త్రిపుర ఇవి నార్త్ ఈస్ట్లో ఉంటాయి. ఈ 7 స్టేట్స్ని 7 సిస్టర్స్ అంటారు అనమాట. మోర్ దెన్ ఏ బిలియన్ పీపుల్ లివ్ ఇన్ అవర్ కంట్రీ. మన కంట్రీలో బిలియన్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు. దే బిలాంగ్ టు డిఫరెంట్ రిలీజియన్స్ అంటే మతాలు. అందరూ కూడా ఒకే మతానికి చెందిన వాళ్ళు ఉంటారా? ఉండరు. కొందరు హిందూస్ ఉంటారు, కొందరు క్రిస్టియన్స్ ఉంటారు, ముస్లిమ్స్ ఉంటారు, సిఖ్స్ ఉంటారు, వీళ్ళందరూ కూడా ఉంటారు అనమాట మన ఇండియాలో. ట్రైబ్స్ అండ్ రేసెస్. ట్రైబ్స్ అంటే తెగలు, వేరే తెగ వాళ్ళు కూడా ఉంటారు, జాతుల వాళ్ళు కూడా ఉంటారు అనమాట. దే ఆర్ డిఫరెంట్ క్లోత్స్ అండ్ దే స్పీక్ డిఫరెంట్ లాంగ్వేజెస్. ఒక్కొక్క రిలీజియన్, ఒక్కొక్క ట్రైబ్స్కి చెందిన వాళ్ళకి వేరే వేరే లైఫ్ స్టైల్ ఉంటుంది. వాళ్ళ యొక్క స్పీకింగ్ లాంగ్వేజ్ కావచ్చు, వాళ్ళ యొక్క ఈటింగ్ హ్యాబిట్స్ కావచ్చు, వాళ్ళ యొక్క క్లాత్ స్టైల్ కావచ్చు, డిఫరెంట్గా ఉంటుంది. ఇది నౌ వీ కంప్లీటెడ్ లెసన్ 1 and page number 10 you have to given states names, you have to write the capitals of the states. Andhra Pradesh Amaravati, Arunachal Pradesh Itanagar, Assam Dispur, Bihar Patna, Chhattisgarh Raipur, Goa Panaji, Gujarat Gandhinagar, Haryana Chandigarh, Himachal Pradesh Shimla, Jammu and Kashmir Srinagar, Jharkhand Ranchi, Karnataka Bangalore, Kerala Thiruvananthapuram, Madhya Pradesh Bhopal, Maharashtra Mumbai. సో ఈ విధంగా మీరు ఈ స్టేట్స్కి క్యాపిటల్స్ని మీరు రాయాల్సి ఉంటుంది. ఈరోజు హోంవర్క్ మీకు వచ్చేసి పేజ్ నెంబర్ 10 కంప్లీట్ చేయాలి టెక్స్ట్ బుక్లో.